మీరు గనక ఈ మూవీని చూడకపోతే గనక చాలా మిస్ అయినట్టే. అట్లాగే టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సుమంత్ లీడ్ రోల్ పోషించిన 'అనగనగా' మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 10 minutes అండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి రాకేష్ రెడ్డి మరియు రుద్రారెడ్డి అండి. డైరెక్టర్ వచ్చేసి సన్నీ సంజయ్ అండి. ఇక ఈ సినిమాలో హీరో సుమంత్‌తో పాటు కాజల్ చౌదరి, ఈవిడికి ఇది ఫస్ట్ మూవీ అండి. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్ మరియు రాకేష్ రాచకొండ తదితరులు నటించారండి. ఓవరాల్‌గా ఈ 'అనగనగా' మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎవరైతే ఎమోషనల్ కంటెంట్ ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. ఎక్కడ ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ మరి అడల్ట్ సీన్స్ లేవండి. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కాబట్టి ఫ్యామిలీతో సహా కూర్చుని ఎంజాయ్ చేయండి. మూవీ ఎలాగో సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ అయింది కాబట్టి మీకు డెఫినెట్ గా నచ్చుద్ది కూడా. ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. మీరు గనక ఈ మూవీని చూడకపోతే గనక చాలా మిస్ అయినట్టే. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే, ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలను ఎత్తి చూపుతూ వాటికి పరిష్కారం చూపించే విధంగా ఈ సినిమా ఉంటదన్నమాట. ఆ పరిష్కారం చూపించే వ్యాస్ అనే మాస్టర్ గా హీరో సుమంత్ గారు నటించారండి. ఇంతకు మించి స్టోరీ చెప్పదలుచుకోలేదండి. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూనే అంతర్గతంగా తండ్రి కొడుకుల యొక్క రిలేషన్ వైపు కూడా సినిమా వెళ్తుందన్నమాట. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ తండ్రి కొడుకుల రిలేషన్షిప్ వైపు మూవీ వెళ్తుందన్నమాట. ఆ యొక్క సీన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. కాకపోతే రొటీన్ మాస్ మసాలా యాక్షన్ మూవీస్ చూసి ఫైట్లు గీట్లు బాగా హీరోయిన్ వంపు సంపులు ఐటమ్ సాంగ్లకి బాగా అలవాటు పడిపోయినటువంటి ఓరమాస్ జనాలకి మేబీ ఇలాంటి సినిమా నచ్చకపోవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా డెఫినెట్ గా నచ్చుద్ది. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సుమంత్ వ్యాస్ అనే క్యారెక్టర్ పోషించాడనమాట. ప్రతిదీ కూడా కథల రూపంలో చెబితే పిల్లలు చక్కగా వింటారు. మరీ ముఖ్యంగా బిలో 7th క్లాస్ అంటే ఫౌండేషన్ పడే టైంలో ఆ పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ కలగాలంటే అది కేవలం కథల ద్వారానే సాధ్యం అని చెప్పేసి ఆయన అనుకుంటాడన్నమాట. అనుకున్నది అనుకున్నట్టుగా పాటిస్తుంటాడు. కాకపోతే ఆయన పాటిస్తూ ఉండటం వల్ల చుట్టుపక్కల ఆటోమేటిక్ గా ఆయనకి శత్రువులు కూడా తయారవుతారు. అతను చాలా చోట్ల ఉద్యోగం కోల్పోతాడు కూడా. అట్లాగే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారండి. అరే, ఈ సీన్ లేదా నా లైఫ్ లోంచి తీసుకుని రాశాడేమో డైరెక్టర్ అన్న ఫీల్ కలుగుద్ది అనమాట. అఫ్ కోర్స్ ఈ సినిమాలో ఉన్నటువంటి చాలా సీన్స్ కి నేను బాగా కనెక్ట్ అయిపోయానండి. మరీ ముఖ్యంగా నాకు నచ్చినట్టుగా టీచింగ్ చేస్తానండి. పిల్లలకి అది బాగా మైండ్ లోకి ఎక్కుద్ది. అంతేకాకుండా నేను 2009 నుంచి టీచింగ్ చెప్తున్నా. అంటే ఇప్పటికి 15 years. ఈ 15 years లో నేను ఒక 20 schools మారుంటాను. అఫ్ కోర్స్ నా పద్ధతి కొంతమందికి నచ్చదు, అది వేరే సంగతి అనుకోండి. అలా కొన్ని పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మూవీ రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ ఒక టైమ్ లైన్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళిపోండి. అంతేకాకుండా రీసెంట్ గా నేను బీసీ వెల్ఫేర్ స్కూల్లో కూడా వర్క్ చేశాను అనమాట. అక్కడ వర్క్ చేసినప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను పర్సనల్ గా. అంటే అది మా కొలీగ్స్ నుంచి కాదండి, సుపీరియర్ నుంచి నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనమాట. ఆయన నన్ను అన్ఫిట్, మేనర్స్ లేదు, నీకు అసలు సబ్జెక్ట్ లేదు, నువ్వు లెసన్స్ చెప్పట్లేదు అని చెప్పేసి అన్నాడు. అయితే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ పాస్ అయ్యారండి నా సబ్జెక్ట్ లో. నేను హిందీ టీచ్ చేస్తాను. అంతేకాకుండా స్కూల్ హిస్టరీలోనే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరికి కూడా 100కి 92, 93కి మించి రాలేదండి. కానీ నేను టీచ్ చేసిన తర్వాత నా హిందీ సబ్జెక్ట్ లో ఒక స్టూడెంట్ కి హైయెస్ట్ 97, అట్లాగే ఇంకొకరికి 96 కూడా వచ్చినాయండి. అలాగా ఆ విధంగా నేను నా రిజల్ట్ తో నేను ఆయనకి సమాధానం చెప్పాను అనమాట. నా సంగతి తీసేయండి, మీకైనా సరే లైఫ్ లో చాలా మంది మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరితో మీరు గొడవే పెట్టుకోవాల్సిన, మీ సక్సెస్ తోనే సమాధానం చెప్పండి. ఓకే, ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఈ వ్యాస్ క్యారెక్టర్ లో మాత్రం సుమంత్ గారు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారండి. ఆ క్యారెక్టర్ లో మనం ఆయన తప్ప మనల్ని ఇంకొకరు ఊహించగలరు. అందులోనూ ఈ తెలుగులో క్లాసిక్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సుమంత్ అనే పేరే చెప్తారండి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు గోల్కొండ హై స్కూల్ కానివ్వండి, గోదావరి కానివ్వండి, సుబ్రహ్మణ్యపురం కానివ్వండి, యువకుడు, ప్రేమ కథ, కొన్ని అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఆయన ఎందుకంటే నాకు తెలిసి కొంతమంది బాగా డబ్బుగా ఆశపడిపోయి సినిమాలు చేసేస్తుంటారు. మేబీ సుమంత్ గారు మనసుకి నచ్చితేనే సినిమాలు చేస్తారనుకుంటా. అందుకని ఆయన సినిమాలన్నీ కూడా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా క్లాసిక్స్ గా ఎలా నిలిచిపోతాయి. మరీ ముఖ్యంగా నేనైతే ఆయన నటించినటువంటి గోల్కొండ హై స్కూల్ సినిమాని నా కలెక్షన్ లో ఎప్పుడు ఉంచుకుంటానండి. అంతేకాకుండా ఆ గోల్కొండ హై స్కూల్ సినిమా చూడటం కోసమే నేను నా G5 మెంబర్షిప్ ని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటా. అంటే ఒక్క సినిమా చూడటం కోసం
ఆ ఓటీటీ యాప్ మెంబర్షిప్ని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటుంటాను అనమాట. అట్లాగా ఆయన సినిమాలన్నీ కూడా నాకు చాలా బాగా ఇష్టం. అంతేకాకుండా సుమంత్ గారి సినిమాల్లో నాకు బాగా నచ్చిన మూవీ అంటే యువకుడు మూవీ అండి. అట్లాగే సుమంత్ గారు నటించిన సినిమాల్లో నీకేది బాగా ఇష్టమైన సినిమా అన్నది కింద కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఓకే, ఇక సుమంత్ గారి తర్వాత ఇంకా మిగతా వాళ్ళ విషయానికి వస్తే హీరోయిన్ కాజల్ చౌదరి కూడా చాలా బాగా నటించిందండి. మరీ ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ లో సుపీరియర్ స్థాయిలో ప్రిన్సిపల్ స్థాయి హోదా అనమాట తనది. పై వాళ్ళు పెట్టే ప్రెజర్ కి తను ఎలా నలిగిపోతుంది, మరి ఆ ప్రెజర్ కి నలిగిపోయే కింద టీచర్స్ మరి పిల్లల మీద ఎలా బిహేవ్ చేస్తుంది అన్న యొక్క ఆ క్యారెక్టర్ చాలా బాగా డీల్ చేసింది. ఫస్ట్ మూవీ అయినా సరే కూడా తన యొక్క క్యారెక్టర్ లో చాలా మంచి వేరియేషన్స్ చూపించింది. ఓవరాల్ గా తనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఫస్ట్ మూవీకే యాక్టింగ్ పరంగా ఎంత మంచి పేరు తెచ్చుకుందంటే ముందు ముందు కూడా తనకి మంచి సినిమాలే రావాలని కోరుకుంటున్నాను. ఇక వీళ్ళిద్దరి తర్వాత మంచి క్యారెక్టర్ అంటే మాత్రం రజనీకాంత్ గారు జైలర్ సినిమాలో పిల్లాడి క్యారెక్టర్ చేశారు కదా, మాస్టర్ విహర్ష, అతను అనమాట. అస్సలు సూపర్బ్ గా చేశాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో లాస్ట్ లో కథ చెప్పే సన్నివేశం ఉంటుందండి, మనల్ని బాగా ఏడిపించేస్తాడు. ఫస్ట్ నుంచి కూడా తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కానీ లాస్ట్ 10 నిమిషాలు అయితే మాత్రం డెఫినెట్ గా కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయండి. అట్లాగే ఈ సినిమా చూసి ఎవరికన్నా కళ్ళమ్మంట నీళ్లు రాలేదంటే ఆడంత కర్కోట కూడా ఇంకొకరు లేడనమాట. ఎంతటి నికృష్టుడైనా సరే ఏదో ఒక సందర్భంలో కన్నీళ్లు పెట్టుకుంటాడనమాట. అంత ఎమోషనల్ గా మనల్ని కనెక్ట్ చేస్తుంది ఈ సినిమా. వీళ్ళ తర్వాత కన్నింగ్ క్యారెక్టర్ లో అవసరాల శ్రీనివాస్ గారు అనమాట. ఆయన కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. చాలా స్మూత్ గా ఉంటది అనమాట. కానీ ప్రజెంట్ కార్పొరేట్ కాలేజెస్ మరియు స్కూల్స్ యొక్క చైర్మన్స్ ఇంకా వాటి తాలూకు ఓనర్స్ ఎంత కన్నింగ్ గా ఆలోచిస్తారన్నది ఆయన క్యారెక్టర్ ని చూస్తే తెలిసిపోద్ది అనమాట. అఫ్ కోర్స్ అలాంటి వాళ్ళు నేను ఫేస్ చేసి వచ్చాను అనమాట. ఏదేమైనా సరే ప్రైవేట్ సెక్టర్ లో మనం ఎంత సిన్సియర్ గా పనిచేసిన, నా అనుభవం కొద్ది చెప్తున్నానండి, ప్రైవేట్ సెక్టర్ లో మనం ఎంత పనిచేసినా కానివ్వండి మనకి ఓనర్స్ వాల్యూ ఎవరండి, జస్ట్ యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేస్తారు. అది అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసేవాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ టీచింగ్ సెక్టర్ లో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా మాటలు కరెక్టా కాదా అన్నది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక హీరో సుమంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారండి రాకేష్ రాజ్ కొండ గారు. అతను కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన క్యారెక్టర్ హీరోతో ట్రావెల్ అవుద్ది అనమాట. తన క్యారెక్టర్ కి 100% న్యాయం చేశాడు. అట్లాగే ఈ సినిమాలో ఇంకొక అతను తమిళ్ మాట్లాడుతూ ఉంటాడండి, ఒక ఆయన మాస్టర్. ఆయన 2 షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి కొంచెం కన్నింగ్ క్యారెక్టర్ లాగా ఉంటది అనమాట. రెండోది వచ్చేసి మారిపోయిన తర్వాత ఉండే క్యారెక్టర్. అయితే ఆ మారిపోయిన తర్వాత ఉండే క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ లోనే కనపడుద్ది. ఊరిని ఇతన ఆ క్యారెక్టర్ పోషించిందని చెప్పేసి మనం ఖచ్చితంగా షాక్ తింటాం అనమాట. ఆ తమిళ్ మాటలు మాట్లాడే అతని పేరు కూడా నాకు సమయానికి గుర్తుకు రావట్లా. అతను కూడా చాలా బాగా చేశాడు. ఓకే, ఇంకా డాక్టర్ క్యారెక్టర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ రోల్స్ చాలా బాగా చేశారు. ఓవరాల్ గా డైరెక్టర్ సన్నీ సంజయ్ గారికి సబ్జెక్ట్ మీద చాలా క్లారిటీ ఉంది అనుకున్నాండి. తను ఏదైతే అనుకున్నాడో అది చాలా పర్ఫెక్ట్ గా అలా ఎగ్జిక్యూట్ చేశాడు. మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి చాలా పెద్ద బలం అని చెప్పాలండి. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ డ్రాగ్ అయిన ఫీల్ కలుగుద్ది కానివ్వండి, సబ్జెక్ట్ లో భాగంగా అంతకు మించి తీయటం ఇంకా అసాధ్యం అనేది నా ఉద్దేశం. ఆ సీన్స్ అలా ఉంటేనే బాగుంటాయి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే చందు రవి గారు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం, మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ సినిమా అయిపోయినటువంటి చాలా సేపు మనల్ని హంట్ చేస్తుంది అనమాట. ఓవరాల్ గా చందు రవి గారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. బీజిఎం చాలా బాగా ఇచ్చారు, పాటలు కూడా బాగున్నాయండి. కాకపోతే ఆ బీజిఎం కి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాము. ఆ ఎమోషన్ సీన్స్ లో వచ్చేటప్పుడు ఆ బీజిఎం అయితే లిటరల్లీ కాంట్ స్టాప్ క్రయింగ్ అనమాట. ఖచ్చితంగా ఏడుస్తారు కూడా, అంత బాగుంటుంది బీజిఎం అయితే. పవన్ పప్పులా గారు అందించినటువంటి సినిమాటోగ్రఫీ కూడా టూ గుడ్ ఉందండి, చాలా బాగుంది. ఎంతవరకు ఇవ్వాలో ఫ్రేమ్ వర్క్ అంత నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సినిమా కూడా సినిమాలో ప్రతి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని చెప్తారు. ఇక వెంకటేష్ చుండూరు గారి ఎడిటింగ్ అయితే బాగుందండి, నాకైతే నచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక్క 10 minutes ట్రిమ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఆ సీన్స్ అలాగే ఉంటే బాగుండని చెప్పేసి కొంతమంది అంటున్నారు కానివ్వండి, కొద్దిగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఏదేమైనా సరే ఎడిటింగ్ కూడా చాలా బాగుందని చెప్తాను. ఇక డైరెక్టర్ సన్నీ సంజయ్ గారి విషయానికి వస్తే ఇట్లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవటం అనేది ఒక రకంగా సాహసం అనే చెప్పాలండి. కాకపోతే తను అనుకున్నది సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఆయనకి గట్టిగా ఉంది కాబట్టి ఆ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ప్రొడ్యూసర్స్ ని ఒప్పించాడు. అందుకు తగ్గట్టుగానే మంచి అవుట్పుట్ ఇచ్చాడు అనమాట. ఓవరాల్ గా ప్రొడ్యూసర్స్ కూడా ఇట్లాంటి సబ్జెక్ట్ ని నమ్ముకుని ముందుకు వెళ్తాం అనేది చాలా గ్రేట్ అండి. అట్లాగే ఇట్లాంటి సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయితే మేబీ హిట్ అవ్వండి. అఫ్ కోర్స్ తమిళ్లో లేదా హిందీలో రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతాయి కానివ్వండి.
తెలుగు సినిమా ప్రేక్షకులు థియేటర్కి వచ్చే ప్రేక్షకులు ఇలాంటి సబ్జెక్ట్స్ ని ఓన్ చేసుకోరు. ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ చాలా తెలివిగా ఆలోచించారు. డైరెక్ట్ గా ఓటీటీకి ఇచ్చేసారనమాట. దానికి తోడు సినిమా రిలీజ్ అయింది కూడా సమ్మర్ హాలిడేస్ లో కాబట్టి ఆడియన్స్ ని ఖచ్చితంగా ఆకట్టుకుంటది. ఎందుకంటే ఒకసారి ఒక సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చింది అంటే మాత్రం దాని సక్సెస్ ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.